హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటామ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ కన్వర్షన్స్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. అంటే ఈ కన్వర్షన్స్లో బైనరీ, ఆక్టల్ అండ్ డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్. అసలు ఈ బైనరీ అంటే ఏంటి, ఆక్టల్ అంటే ఏంటి, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలా అనేసి నేను సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, బైనరీ అనే వాల్యూ ఉంది. సో కాబట్టి బైనరీలో జస్ట్ 2 వాల్యూస్ ఉంటాయి. సో కాబట్టి దాన్ని నేను జీరోస్ అండ్ వన్స్ లాగా రిప్రజెంటేషన్ చేస్తాను. అండ్ ఆక్టల్లో 8 వాల్యూస్ ఉంటాయి. సో కాబట్టి ఈ ఆక్టల్ హిందీలో 8 అంటే 8. సో కాబట్టి మనం సింపుల్గా 8 అని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ దీని పవర్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు 2 power 3 అనుకుంటాం ఫ్రెండ్స్. అండ్ డెసిమల్ అంటే కన్నా 10. సో డెసి అంటే కన్నా 10. సో కాబట్టి 10 ఉంటుంది. అండ్ హెక్సాడెసిమల్ అంటే 16. సో కాబట్టి దీన్ని ఒకవేళ బైనరీ ఫామ్లో రిప్రజెంటేషన్ చేయాలంటే 2 power 4. 2 power 4 సింపుల్గా చెప్పాలంటే 2 × 2 × 2 × 2. సో కాబట్టి 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో కాబట్టి దీని వాల్యూ 16. సో హెక్సాడెసిమల్ వాల్యూ 16 సరిపోతుంది. అదే ఆక్టల్ వాల్యూ వచ్చేసి 2 power 3. 2 power 3 అంటే కన్నా 2 × అండ్ 2 × 2. సో కాబట్టి 2 power 3 కాబట్టి 3. 2 2s are 4, 4 2s are 8. సో కాబట్టి వాల్యూ ఆక్టల్ వాల్యూ 8. సో కాబట్టి ఆక్టల్ వాల్యూ ఈ విధంగా మనము బైనరీ ఫామ్ని జీరోస్ అండ్ వన్స్, యాక్చువల్గా అయితే 2 నెంబర్స్ ఉంటాయి. ఆక్టల్ వాల్యూస్ 8 కాబట్టి 2 power 3. సో కాబట్టి ఆక్టల్ వస్తుంది. అండ్ డెసిమల్ వాల్యూని మనం కన్వర్ట్ చేయలేం కాబట్టేసి మనము డెసిమల్ని 10 అని డైరెక్ట్గా రాసుకుంటాము. అండ్ దాని తర్వాత హెక్సాడెసిమల్ వాల్యూస్ని 16 అనుకుంటాం కాబట్టి 2 power 16 సరే. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్స్ చెప్తాను. ముందుగా బైనరీ అంటే మనకు తెలుసు 2 అనేసి. అండ్ ఆక్టల్ అంటే 2 power 3. సో కాబట్టి యాక్చువల్గా ఆక్టల్ అంటే 8. సో కాబట్టి 8ని నేను 2 power 3గా నేను రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను దాన్ని ఒక ప్రాబ్లం కానీ లేకపోతే ఒక క్వశ్చన్ కానీ తీసుకొని చేస్తాను. అది ఇంకా మీకు ఈజీగా అవుతుంది ఎలా కన్వర్ట్ చేయాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రాబ్లం తీసుకుంటాను. అది ఏదంటే 1011 అండ్ 010 పాయింట్ అండ్ 10111. సో కాబట్టి ఇది ఇచ్చాడు వాల్యూ. ఈ వాల్యూని ఇది బైనరీ ఫామ్లో ఉంది. ఈ బైనరీ ఫామ్లో మనం ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. ఆక్టల్ మనకు తెలుసు కదా 2 power 3 కాబట్టి నేను దాన్ని 2 power 3 అంటే 3 పాయింట్స్ని డివైడ్ చేసుకోవాలి, అంటే 3 నెంబర్స్ని. సో కాబట్టి నేను దీన్ని స్ప్లిట్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి 1 0 అండ్ 1 1 అండ్ మళ్ళీ 010.1011. సో కాబట్టి నేను 3గా స్ప్లిట్ చేయాలి. ఈ పాయింట్ని నేను ఏమనుకుంటాను అంటే ఎల్ఎస్బి అంటాను. ఎల్ఎస్బి అంటే కన్నా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అండ్ ఇది నా ఎంఎస్బి అంటాను. ఎంఎస్బి అంటే కన్నా మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. పాయింట్ నుండి ఇది నా పాయింట్. ఈ పాయింట్ నుండి నేను 3 స్ప్లిట్ చేయాలి. ఏది ఎల్ఎస్బి నుండి ఎంఎస్బికి స్ప్లిట్ చేయాలి. ఏది పాయింట్కి ముందు. అదే ఇటుపక్క అయితే కన్నా ఎంఎస్బి నుండి ఎల్ఎస్బికి స్ప్లిట్ చేయాలి. సో కాబట్టి ఇంకా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 3. సో కాబట్టి ఇక్కడికి మళ్ళీ 1 2 3. సో కాబట్టి ఇక్కడికి ఇటు పక్క 1 ఒకటి ఉంది. సో కాబట్టి మనకు ఈ పక్కన చూస్తే మనకు కావాల్సింది 3 వాల్యూస్, ఎందుకంటే 2 power 3. కానీ మనకు వాల్యూస్ లేవు, 1 మాత్రమే ఉంది. సో కాబట్టి నేను ఏం చేసుకుంటాను అంటే అడిషనల్గా 2 యాడ్ చేసుకుంటాను. ఆ 2 ఏంటంటే కానీ ఒకటి 0 అండ్ ఇంకోటి కూడా 0. అప్పుడు ఏమవుతుందంటే ఇదొకటి. సో కాబట్టి 3 వాల్యూస్ వచ్చాయి. ఒకవేళ పొరపాటున మనం 0 ప్లేస్లో 1 రాస్తే కన్నా ప్రాబ్లం మొత్తం మిస్టేక్ అవుతుంది. సో కాబట్టి సింపుల్గా ఎక్కడైనా ఏమన్నా లేకపోతే నెంబర్స్ ఆ టైంలో ఆ ప్లేస్లో మీరు జీరోస్ పెడితే కానీ ఆ ప్రాబ్లం రైట్ వస్తుంది. సో కాబట్టేసి సేమ్ పాయింట్కి ఈ పక్క చేశాను. అండ్ పాయింట్కి ఇటుపక్క నుండి చేస్తే కన్నా తప్పు అవుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చెప్పాను. పాయింట్కి ఆఫ్టర్ పాయింట్ ఇదేమో నా బిఫోర్ పాయింట్. ఈ పాయింట్కి ఏమో నేను ఎక్కడి నుంచి చేసా, ఎల్ఎస్బి నుండి చేసా. అండ్ ఈ పాయింట్కి వచ్చేసి ఎంఎస్బి నుండి చేస్తున్నా. సో కాబట్టి ఇది నా ఎంఎస్బి అంటే 1 2 3. సో 3 అయిపోయింది. అండ్ ఇటు పక్క చూస్తే 1 ఉంది. 1 అండ్ 1. ఇక్కడ మళ్ళీ 0 అడిషనల్గా ఏం లేదు కాబట్టి అక్కడ నేను 0.
8421 కోడ్ ఐడియా ఉంటే కనుక నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. సో 8421 ప్రకారంగా మనకు ఇప్పుడు 3 బిట్ కాబట్టి, ఎందుకంటే 2 power 3 కాబట్టి 8 అక్కర్లేదు. సో కాబట్టి నాకు ఫస్ట్ వచ్చిన వాల్యూ 001 అంటే కనుక నాకు వచ్చిన వాల్యూ వచ్చేసి 1. సో కాబట్టి ఇది నా 1 అండ్ ఇదేమో నెక్స్ట్ 110 కాబట్టేసి ఇది నా 3, ఎందుకంటే 2 + 3 కాబట్టి ఇది నా 3. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన వాల్యూ 010 అంటే ఇది నా 2 అండ్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో కాబట్టి పాయింట్ అండ్ పాయింట్ తర్వాత 101. సో కాబట్టి 101 అంటే 4 + 1 5 కాబట్టేసి నేను 5 రాసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత 110 అంటే కదా 4 + 2 6. సో కాబట్టి ఫ్రెండ్స్ 6. సో కాబట్టి నా టోటల్ వాల్యూ ఏంటంటే కనుక బైనరీ నుంచి ఆక్టల్కి వచ్చినటువంటి వాల్యూ 132.56 అంటే 132.56 వాల్యూ నాది. సో కాబట్టి ఈ వాల్యూ ఫ్రెండ్స్, ఈ వాల్యూని మనము బైనరీ నుంచి చేసింది ఆక్టల్లోకి వచ్చేసింది. సో కాబట్టి 132.56. కాబట్టి ఇది ఫ్రెండ్స్ బైనరీ నుంచి ఆక్టల్కి ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అన్నటువంటి వాల్యూ ఇది మనకి ఎంత 32.56 అనే వాల్యూ. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.